మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలామంది ఈ మాటను చదివాము చాలాసార్లు. అందరూ ఒక విధంగా ఆలోచన చేశారు. నేను ఎందుకో నాకు వేరే విధంగా ఆలోచన చేద్దామని అనిపించింది. అందుకే ఒకసారి జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది ఇది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు కాబట్టి అడుగుదామా? అడుగుడి అన్నాడు కదా దేవుడు, అడుగుదామా? ఒక ఉదాహరణ చెప్పి మళ్ళీ ఈ మాట చెప్తాను జాగ్రత్తగా. మన ఇంట్లో మన అమ్మ ఉంటుంది, మన చెల్లెలు కానీ ఒక సహోదరి మనకి ఏదైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నది అనుకో. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఒక మాట అడుగుతుంది. ఏమంటారు తెలుసా? అమ్మాయి, నీ మనసులో ఎవడైనా ఉంటే ఇప్పుడే చెప్పు, కావాలంటే వాడినే చేద్దాంలే అంటుంది. అడిగింది కాబట్టిగా మనం నోరు తెలిసి కాలేజీలో ఒకడున్నాడు, వ్యాన్లో ఒకడున్నాడు, వీరి చివరన ఒకడున్నాడు, వీళ్ళలో ఎవరైనా నాకు పర్లేదు అన్నదనుకో. అమ్మనే కదా అడిగింది, మీకు ఏం కావాలో అడుగు చేద్దామని అన్నదనుకో మాట మనసుకు. సరే అని నోరు తెరిచి మనం చెప్పానుకో ఎటుంటుందమ్మా? నిజంగా ఏమన్నాలో తెలుసా? ఏటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదా, నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా, నీ ఇష్టమే నా ఇష్టము, నువ్వు ఎలా చెబితే అలా అన్న ఆ మాట ఉంది చూసినారా? ఏదో మామూలుగా నోడుతున్నాడం కాదు, నిజంగా ఆమె క్యారెక్టర్ను కాపాడుకుంటూ మనసులో నుంచి ఆ మాట అన్నది అనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ హృదయంలో చోటు ఎక్కడ ఉంటుంది తెలుసా? మనసులో హృదయంలో చోటు ఉంటుంది. మీకు ఏం కావాలో అడుగు అన్నంత మాత్రం అడగకూడదు అక్కడ. మామూలుగా అంటారు సర్వసాధారణంగా. దేవుని కూడా మీరు అడుగుడి అని అనేది కాబట్టి మనం ఏది పడితే అది అడగలనా? బైబిల్లో ఉంటుంది, మీకు అక్కరగా ఉన్నవేమో మీకు అవి అనుగ్రహింపబడతాయి. దేవునికి తెలుసు, మనకు అక్కరగా ఉన్నవన్నీ తెలుసు. నిజంగా క్రైస్తవులు ఈరోజు మోకాళ్ళు వేసి అడుగుతున్నది ఏంటో తెలుసా? మనకు అక్కరగా ఉన్నవే అడుగుతున్నాం, కానీ ఎక్స్ట్రా ఏమైనా అడుగుతున్నావా? వాడికి ఉద్యోగం కావాలంట, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొచ్చు అంటాడు. అది అక్కరగా ఉన్నదా కాదా? ఉద్యోగం కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, సమస్యలు కానీ, కుటుంబంలో బాధలు కానీ, ఇవన్నీ అక్కరగా ఉన్నవి దేవునికి తెలుసు కదా. మరి అక్కరగా ఉన్నవి అడగడం ఏంటి? అప్పుడు మనం అడగకుండా ఏమన్నాలో తెలుసా? ఆ బిడ్డ తన తల్లిని చూసి నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టు దేవుని మనం చూసి ఒకటే మాట అనాలి, ప్రభువా నాకు అక్కరగా ఉన్నవన్నీ నువ్వు చేస్తావు, వాటి గురించి నాకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఏమన్నా నాకు కావాలి అనుకుంటే నీకు ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమే నా ఇష్టము, ఆ ఇష్టమే నాకు దయచేయి ప్రభు అని అడిగే మంచి మనసు మనలో ఉండాలి. ఏటి ప్రభు నాకేం కొత్తగా ఏముంటాయి, ఆశలు ఏముంటాయి, కోరికలు ఉంటాయి, నీ మనసులో ఏది ఉంటే అదే నాకు ఇయ్యయ్యా. దావీదు గారు ఎందుకు నచ్చారో తెలుసా? సొలొమోను గారైనా నాకు అది కావాలి ఇది కావాలన్నాడు, కానీ దావీదు గారు నచ్చిన విషయం ఏంటో తెలుసా? దావీదు దేవుని ఇష్టానుసారుడు. దేవా నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం, అందుకే దావీదు నచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆ గెత్సేమనే తోటలో చివరిలో తన అంతిమ చరమాంకం ముందు ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చూసి ఏమన్నాడు తెలుసా? నా ఇష్టమే నా జీవితం నా ఇష్టం అన్నాడా, నీ చిత్తమే నా ఇష్టం అన్నాడా? అందుకు యేసుక్రీస్తు వారు నచ్చాడు. మోకాళ్ళు వేసిన తర్వాత అడుగుడి అని అనగానే ఏది పడితే అది అడగకూడదండి. ఏమడగాలో తెలుసా? ప్రభువా నీ ఇష్టమే నా ఇష్టం, నీకు ఏది ఇష్టమవుతుందో అదే నా జీవితంలో అనుగ్రహించు, అది నాకు కష్టమైనా పర్లేదు. దేవా నీకు ఇష్టమా ఇది, అది నాకు కష్టమైనా పర్లేదు, చివరిగా అది నా చావైనా కానీ పర్లేదు. యేసుక్రీస్తు వారు అదే కదా. దేవుని ఇష్టం ఏంటి? యేసుక్రీస్తు వారు చావే అక్కడ. దేవుని ఇష్టం యేసుక్రీస్తు వారు చావు. యేసుక్రీస్తు వారి ఇష్టం ఏంటో తెలుసా? దేవుని ఇష్టానికి ఆయనకు కష్టమైన తన చావైనా ఇష్టంగా భరించాడు. అలాంటి గొప్ప మనసు మనలో రా.